ఇప్పుడు చాలా మంది ఆస్ట్రేలియా టీంతో ఆడాలి అంటే భయపడుతున్నారు. కానీ అప్పట్లో ఒక అతను ఉండేవాడు. తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ప్రైమ్ ఆస్ట్రేలియా టీం ని, డేంజరస్ ఆస్ట్రేలియా టీం ని సైతం ఉతికి ఆరేసేవాడు. అప్పట్లో అతని బ్యాటింగ్ ఎలాగుండేది అంటే, మనం మ్యాచ్ గెలవాలంటే ముందు యువరాజ్ సింగ్ ని అవుట్ చేయాలి అనేలా. 2007 టీ20 వరల్డ్ కప్, అలాగే 2011 ఓడిఐ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. పిచ్ మీద బ్లడ్ వాంటింగ్స్ అవుతున్నా కానీ తన దేశంని గెలిపేయాలి అనే పట్టుదలతో బ్యాటింగ్ చేసిన ధీరుడు అతనే సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్. అది 2007 టీ20 వరల్డ్ కప్ సెకండ్ సెమీఫైనల్స్ ఆస్ట్రేలియాతో జరుగుతుంది. అయితే అందులో మన టీమిండియా దారుణంగా కొలాప్స్ అవుతుంది. 8 ఓవర్లో కేవలం 41 పరుగులు చేయడమే కాక 2 వికెట్లని కోల్పోయింది. అప్పుడే ఒక అతను వచ్చాడు తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో. ఒకవైపు రాహుల్ ద్రావిడ్ స్ట్రగుల్ అవుతున్నా కానీ అతను మాత్రం వెను తిరగలేదు. తిరిగి గురవ్వకుండా విధ్వంసకరమైన బ్యాటింగ్ తో 30 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. అలాగే ఆ సంవత్సరం టీ20 వరల్డ్ కప్ కూడా మన టీమిండియాకి వచ్చింది. వాళ్ళ గుర్తి చెప్తున్నా, యువరాజ్ సింగ్ ఆ ఇన్నింగ్స్ ఆడకపోతే మన టీమిండియాకి టీ20 వరల్డ్ కప్ వచ్చేది కాదు. 2011 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కానీ దానికన్నా ఒక మ్యాచ్ ముందు చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాచ్, వెస్టిండీస్ తో సెమీఫైనల్స్ మ్యాచ్. టాప్ ఆర్డర్ అంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కుప్ప కూలిపోతూ వచ్చారు. గెలిచే స్కోప్ కనపడలేదు, గెలుస్తుంది అన్న హోప్ కూడా లేదు. కానీ అప్పుడే ఒక అతను వచ్చి నిలబడ్డాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ తో అదర కొట్టేశాడు. వికెట్లు పడిపోతూ వచ్చినా కానీ తగ్గేదే లేదు అంటూ ఆడాడు. 26 ఓవర్లో 2 బంతులో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు, కేవలం 60 బంతుల్లోనే. ఆ తర్వాత యువరాజ్ సింగ్ 80 పరుగుల దగ్గర ఉన్నప్పుడు చెమట కాదు, తనకి రక్తపు వాంటింగ్ వస్తుంది పిచ్ మీద. ఎంపైర్స్ అలాగే తన తోటి ఆటగాళ్ళు అందరూ వెళ్ళిపో అన్నారు. అయినా కానీ అతను మాత్రం, నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా దేశం కోసం ఆడతాను. ఒకవేళ నేను పడిపోతే నన్ను, నా పైన దేశపు జెండా కప్పి తీసుకెళ్ళండి అని చెప్పి ఆడాడు. ఊపిరి తీసుకుంటానికి కూడా చాలా కష్టంగా ఉంది. అప్పుడే 41 ఓవర్లో 3వ బంతిలో సింగిల్ తీసి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో 10 4లు 2 6లతో కేవలం 123 బంతుల్లోనే 113 పరుగులని చేశాడు. అలాగే బౌలింగ్ లో కూడా 4 ఓవర్లు వేసి 2 కీలక వికెట్లని తీసుకున్నాడు. ఇది ఈ పోరాట వీరుడు యువరాజ్ సింగ్ కథ. మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.